నాశనం చేశాడు, మీ అవకాశాలను నాశనం చేశాడు. ఇప్పుడు జాతిని నాశనం చేయాలని ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. నేను ఒకటే చెప్తున్నాను, మన జిల్లాలో ఒకప్పుడు ఇదంతా చిత్తూరు జిల్లానే. 1978 నేను ఎమ్మెల్యే అయ్యాను. అప్పటి నుంచి మదనపల్లికి కొన్ని వందల సార్లు వచ్చాను. మీ అందరి ఆశీస్సులతో రాజకీయం చేశాను. ఇంత పనికి మాలిన ముఖ్యమంత్రి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. నేను ముఖ్యమంత్రిగా పనిచేశాను, సుదీర్ఘకాలం పనిచేశాను. పక్కనే కిషోర్ కుమార్ రెడ్డి గారి యొక్క బ్రదర్ కూడా కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ అభ్యర్థి కూడా ఒక ముఖ్యమంత్రిగా పనిచేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, ఇంత దారుణమైన పరిస్థితి ఎప్పుడైనా ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. అందుకే మామూలుగా నేను ఆలోచించింది, ఎన్నికలంటే రాజకీయ పార్టీలు వచ్చి ఓట్లు అడుగుతా ఉంటాం. ఈసారి మాత్రం ప్రజలే ఎప్పుడెప్పుడు ఎన్నికలు వస్తాయా, మాకు ఎప్పుడెప్పుడు విముక్తి కలుగుతుందా, ఈ జలగలాంటి జగన్ పార్టీని చిత్తుగా ఓడించి ఎప్పుడెప్పుడు భూస్థాపితం చేస్తామని ఎదురు చూసే అవకాశం వచ్చింది. అందుకే నేను ఒకటే మిమ్మల్ని కోరుతున్నాను, ఇలాంటి సందర్భంలో మీలో ఒక చైతన్యం రావాలి. ఆ చైతన్యం ఈ రాష్ట్రాన్ని బాగు చేసే పరిస్థితి రావాలి. ఒక్క విషయం నేను మీ అందరికీ చెప్తున్నాను, నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒకటే ఆలోచించాను. నేను రాయలసీమలో పుట్టాను, చిత్తూరు జిల్లాలో పుట్టాను. రాయలసీమ సమస్యలు తెలిసిన వ్యక్తిని నేను. మీరు ఒక్కసారి చూస్తే రాయలసీమ ఒకప్పుడు రతనాల సీమ, ఇప్పుడు నీళ్లు లేక కరువు సీమ కింద, రాళ్ల సీమ కింద మారిపోయే పరిస్థితి వచ్చింది. మొట్టమొదటిసారిగా ఈ విషయం గుర్తించిన మహానాయకుడు నందమూరి తారక రామారావు గారు. ఆ మహానాయకుడు ఒకటే ఆలోచించాడు, కృష్ణా జలాలు రాయలసీమకు తేవాలని. హంద్రి నీవా, నగరి గాలేరు తెలుగు గంగ ప్రాజెక్టులు ప్రారంభించాడు. అది ప్రారంభం. నేను 2014లో మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి అయినప్పుడు రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పైన శ్రద్ధ పెట్టాను. 1-2 కాదు, 68,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాను. ఒక హంద్రి నీవాక 5,800 కోట్లు ఖర్చు పెట్టాను. కాలువల మీదనే పడుకున్నాను. మీకు జ్ఞాపకం ఉంటుంది, మదనపల్లికి వచ్చి ఇక్కడే చెరువు దగ్గర పడుకున్న రాత్రి ఇప్పటికి కూడా నాకు జ్ఞాపకం ఉంది. దేనికోసం? కాలువలు పూర్తి కావాలని, వారం రోజులకు ఒక్కసారి నీళ్లు ఇచ్చే మదనపల్లిలో త్రాగునీటి సమస్య పరిష్కారం కావాలని, ప్రతి ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వాలని నేను ముందుకెళ్ళా. నేను అడుగుతున్న తమ్ముళ్ళు, నీళ్లు తీసుకొచ్చాం, చెరువులకు నీళ్లు ఇచ్చాం, ఎన్నో సమస్యలు పరిష్కారం చేశాం, వీకోట వరకు నీళ్లు తీసుకెళ్లాను. ఈరోజు అడుగుతున్నా, 5 ఏళ్ళు అయ్యింది, ఒక్క టీఎంసీ నీళ్లు వచ్చాయా చిత్తూరు జిల్లాకి? వచ్చాయా అని మిమ్మల్ని అడుగుతున్నా. మదనపల్లికి వచ్చాయని నేను అడుగుతున్నా. ఒక ఎకరాకు నీళ్లు ఇచ్చారా అని నేను అడుగుతున్నా. 12,000 కోట్ల రూపాయలు నేను ఖర్చు పెడితే దుర్మార్గులు రాయలసీమ మీద 2,000 కోట్లు ఖర్చు పెట్టి కడాన సాక్షి పేపర్కు అడ్వర్టైజ్మెంట్కి ఇచ్చిన డబ్బుల కంటే తక్కువ రాయలసీమ ఇరిగేషన్కి ఇచ్చి, కనీసం వీళ్ళ అడ్వైజర్స్కి ఇచ్చే జీతాల్లో సగం కూడా రాయలసీమ అభివృద్ధికి ఖర్చు పెట్టిన దుర్మార్గులు వీళ్ళు. ఇదే గాని మీరు గుర్తుపెట్టుకోవాలి. సాగు నీరు వస్తే పంటలు, బంగారు పంటలు పండిస్తాం. ఇంకో పక్క పెట్టుబడులు వస్తాయి.
త్రాగునీరు సమస్య పరిష్కారం అవుతుంది, అభివృద్ధి అవుతుంది, సంపద సృష్టిస్తాం. అలాంటి దుర్మార్గమైన కార్యక్రమం చూసినప్పుడు వీళ్ళు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. మీరు ఒకసారి 5 ఏళ్లలో హంద్రీనీవా పైన అనంతపురంలో గొల్లపల్లి రిజర్వాయర్ పూర్తి చేసి కియా మోటార్ తీసుకొచ్చి 12 లక్షల కార్లు ఉత్పత్తి చేసి ప్రపంచం మొత్తం నడుస్తున్నాయంటే అది తెలుగుదేశం పార్టీ.